వేములవాడ పట్టణంలో శివభక్తులు భక్తిభావంతో శివమాలను దర్శిస్తూ శివదీక్ష స్వీకరిస్తున్నారు. పట్టణంలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర శివదీక్ష సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు శివస్వాములకి భిక్షను అందిస్తున్నారు. ఈ భిక్షకు సహకరిస్తున్న దాతలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని శివస్వాములు మీడియాకు తెలిపారు. ప్రతిరోజు ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం స్వామివారి నామస్మరణతో భిక్షను స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. గత 31 సంవత్సరాలుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో భక్తి శ్రద్ధలతో శివదీక్ష స్వీకరిస్తున్నామని గురుస్వాములు రాపల్లి శ్రీధర్ చంద్ర తెలిపారు. అలాగే శ్రీ పార్వతీ రాజరాజేశ్వర శివదీక్ష సేవా ట్రస్ట్ పాలకవర్గ సభ్యులు కూడా పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఇక శివదీక్ష ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు శివమాలను స్వీకరిస్తున్నారని వారు తెలిపారు. ఓం నమ శివాయ. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సన్నిధిలో శివదీక్షలు ప్రారంభమై దాదాపు 30 ఏళ్ల క్రితం ఒక 4-5 తోటి శ్రీశైలం నుంచి ఇక్కడికి వచ్చిన దీక్షలు నేటికి అంచెలంచెలుగా ఎదిగి వేములవాడ క్షేత్రంలో ఒక 2000 మందికి పైగా కూడా శివదీక్షలు స్వీకరించడం జరుగుతుంది. మరి ఈ క్రమంలో ఈ దీక్ష నియమాలు వేకువజాముననే లేచి రాజన్న క్షేత్రంలో ఒక మహద్భాగ్యం 5 గంటలలోపు స్వామివారికి నిత్యం కూడా అభిషేకం చేసుకొని అభిషేకానంతరం పూజ చేసుకొని కూడా ఏకభుక్తంతో భోజనం స్వీకరించి రాత్రి కట్కనేలపై నిద్రించే దీక్షను స్వీకరించి రాజన్న ఆశీస్సులు పొందుతున్న భక్తులు ఎంతో మంది. ఈ క్రమంలో మేము ఒక 31 మందిని 2010లో ట్రస్ట్గా ఏర్పడి ఇక్కడ భవంతరనారులో శివదీక్ష స్వాములు ఇది దేవస్థానం ఏరియా కాబట్టి ఇతర చోట్లకి వెళ్ళి కూడా
ఇక్కడికి భక్తులు వస్తున్న వారి కావచ్చు, వేములవాడ ఊర్లో వేసుకున్న భక్తులందరూ కూడా ఒక చోటే భోజనం చేయాలనే, భిక్ష చేయాలనే ఒక సంకల్పంతో ఇక్కడ శివస్వాములకు భవంతనాల్లో అన్నదాన భవనం, సొంత భవనం నిర్మించుకొని దాతల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా దాదాపు 400 నుంచి ప్రతిరోజు 600 మందికి ఇక్కడ భిక్ష ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ ట్రస్టుకు కూడా నేను మొన్నటిదాకా కోశాధికారిగా సేవలు అందించి ఇప్పుడు ఉపాధ్యక్షునిగా సేవలు అందిస్తున్నా. ఎంతో భాగ్యంగా భావిస్తున్న రాజన్న సేవ చేసుకునే భాగ్యమే స్వాములకు భిక్ష పెట్టుడంటే. దాతలు కూడా ఎవరైనా ఉంటే కూడా ఈ శివదీక్ష సత్రం ద్వారా సంప్రదించి మీకు తోచిన విధంగా కూడా దాతలు సహకరించాలని కోరుకుంటున్నాను.